అయితే ప్రభుజీ చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నా కూడా అయితే తప్పులు చేస్తూనే ఉంటారు, ఎదుటివారిని నొప్పిస్తూనే ఉంటారు. ఇంత ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నా కూడా ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తుంటారు, ఎదుటివారిని ఎందుకు నొప్పించేలా మాట్లాడుతుంటారంటారు? అంటే ఆధ్యాత్మిక మార్గాన్ని వారు ప్రారంభిస్తారు, కానీ పరిపక్వత లేనంత వరకు చిన్న చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు పెద్ద తప్పులు కూడా జరుగుతుంటాయి. అవునండి. అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు, పర్ఫెక్షన్ రాలేదు. బీటెక్ కాలేజీలో జాయిన్ అయితే ఫస్ట్ సెమిస్టర్లో ఉంటాడు ఒకడు, ఇంకొకడు 2వ సెమిస్టర్లో ఉంటాడు, ఇంకోటి 8th సెమిస్టర్లో ఉంటాడు. అంటే 8th సెమిస్టర్లో ఉన్నటువంటి, అంటే ఫైనల్ సెమిస్టర్లో ఉన్నటువంటి వ్యక్తికి, ఒక స్టూడెంట్కి ఎంత సబ్జెక్ట్ ఉంటుందో అంత సబ్జెక్టు ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్కి ఉండదు. అదేవిధంగా భక్తి మార్గాన్ని ఆచరించిన వాళ్ళకి కూడా అప్పుడే ప్రారంభ దశలో ఉన్న వాళ్ళకి అంత పరిపక్వత ఉండదు. ఎలా వస్తుంది ప్రభుజీ ఆ పరిపక్వత? ఆ పరిపక్వత ఈ మార్గాన్ని చక్కగా పాటించాలి. ఇప్పుడు శ్రవణ కీర్తనాల్ని ప్రారంభించారు, హరినామాన్ని జపిస్తున్నారు, భగవంతుని పూజిస్తున్నారు, కృష్ణుడు అన్నట్టు మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు, ఇవన్నీ చేస్తున్నారు, సాధన చేస్తూ ఉన్నారు. అది బిగినింగ్ స్టేజెస్లో, ప్రారంభ దశలో ఇంకా తప్పులు ఉంటాయి, అనర్థాలు ఉంటాయి, అపరాధాలు ఉంటాయి. కానీ మెల్లిగా అది కనుక పరిపక్వత చెందాడు అనుకోండి, అది 10 ఏళ్ళు పట్టొచ్చు, 20 ఏళ్ళు పట్టొచ్చు, 10 జన్మలు పట్టొచ్చు. ఇప్పుడు ఒక బీటెక్కే 4 ఏళ్ళు తీసుకుంటే ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక జీవనం బీటెక్ కాదు కదా, ఇది ఎటర్నల్, శాశ్వతమైనది, ఆత్మ యొక్క జర్నీ. ఆ ఆత్మ యొక్క ఆ స్పిరిచువల్ జర్నీ, ఆధ్యాత్మిక ప్రయాణం కొన్ని జన్మలు ఉండొచ్చు, కొన్ని జన్మల్లో కానీ పరిపక్వత రాకపోవచ్చు. కానీ ఈ జన్మలో మీరు కొంతవరకు చేశారు, వచ్చే జన్మలో దాన్ని కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు బీటెక్ 2 సంవత్సరాలు చేసి ఎవడో యాక్సిడెంట్లో చనిపోయాడు అనుకుందాం, వచ్చే జన్మలో 3rd ఇయర్లో ఎన్రోల్ చేయరు వాడిని, మళ్ళీ ఏబిసిడి చదవాల్సిందే. బీటెక్లో ఫస్ట్ ఇయర్ కాదు, మళ్ళీ ఏబిసిడీలు, ఎల్కేజీ, యూకేజీ అవన్నీ చేయాల్సిందే. కానీ భక్తి అలా కాదు. భక్తి ప్రాక్టీస్లో ఒక 50% అడ్వాన్స్మెంట్ వచ్చింది మీకు, నెక్స్ట్ జన్మలో 51% నుంచి మొదలు పెట్టచ్చు. అవునా? అంటే ఆ పొందిన జ్ఞానం అలానే క్యారీ అలాగే ఉంటుంది. పొందిన జ్ఞానం, పొందినటువంటి ఆ పరిపక్వత, ఆ భక్తి భావాలు క్యారీ ఆన్ అవుతుంటాయి. ఒక చిన్న ఉదాహరణ, చాలామంది పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు, భగవద్గీత శ్లోకాలని కానీ భాగవత శ్లోకాలని కానీ అంత చక్కగా ఎలా చెప్పగలుగుతారు? పెద్దవాళ్ళకే రావట్లేదు. 4 ఏళ్ళ పిల్లలు, 5 ఏళ్ళ పిల్లలు చక్కగా చెప్పేస్తున్నారు అనర్గళంగా. ఎందుకంటే పూర్వజన్మ స్మృతులు ఉన్నాయి. అంటే పూర్వజన్మలో వాళ్ళు ఎలా ఉన్నారో గుర్తులేకపోవచ్చు, కానీ పూర్వజన్మలో వాళ్ళు సముపార్జించినటువంటి ఆధ్యాత్మిక సంపద వారి ఎటర్నల్ బ్యాంక్ అకౌంట్లో ఉంది. అందుకే వాళ్ళు భక్తిని వెంటనే క్యాచ్ చేసుకోగలుగుతున్నారు. ఇంకా చెప్పాలంటే కృష్ణుడు భగవద్గీత 6వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని కొంతవరకు పాటించి ఒక వ్యక్తి గనక పూర్తి పరిపక్వత చెందకుండా చనిపోతే మళ్ళీ వచ్చే జన్మలో శుచీనాం శ్రీమతాం గేహే, ఎవరి ఇళ్లలో పుడతాడు అంటే ఎవరైతే భక్తి మార్గంలో ఉన్నారో వాళ్ళ ఇళ్లలో వాళ్ళు జన్మిస్తారు. అంటే ఇంతకుముందు భక్తి చేశారు, గత జన్మలో భక్తి చేశారు చక్కగా, ఏదో దురదృష్టవశాత్తు తప్పులు చేసో లేదంటే భక్తి పరిపక్వత అవ్వకుండానో వాళ్ళు దేహాన్ని చాలించారు. మళ్ళీ భగవంతుడు ఇంకో అవకాశాన్ని ఇస్తాడు, వాళ్ళని భక్తుల ఇళ్లల్లో పుట్టేలా చేస్తాడు. ఎవరి ఇంట్లోనైనా ఒక పుట్టుక జరిగిందనుకోండి, అది ర్యాండమ్ కాదు, అది ర్యాండమ్గా జరగట్లేదు. అంటే ఈ వ్యక్తి ఈ తల్లిదండ్రులకి బిడ్డగా ఈ కుటుంబంలో, ఈ ప్రదేశంలో, ఈ పుణ్యక్షేత్రంలో లేదంటే ఇటువంటి ప్రదేశంలో ఎందుకు పుట్టాడు, దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. కర్మణాదైవ నేత్రేణ, మనం చేసినటువంటి పనులన్నింటినీ పెద్దవాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, దేవతలు అబ్జర్వ్ చేస్తున్నారు, భగవంతుడు అబ్జర్వ్ చేస్తున్నాడు, ఆ సాక్షాత్ శ్రీకృష్ణుడే పరమాత్మ రూపంలో మన హృదయాల్లో ఉండి అబ్జర్వ్ చేస్తున్నాడు. మనకి ఎటువంటి పుట్టుక కావాలో ఆయన ప్రసాదిస్తాడు. మనం చేసినటువంటి ఆ పాపకార్యాలని, పుణ్యకార్యాలని, భక్తి కార్యాలని పరిగణలోకి తీసుకుని దానికి అనుగుణంగా మనకు ఒక జన్మను ప్రసాదిస్తాడు ఆయన. ప్రభుజీ, ఇప్పుడు ఆత్మకి మరణం లేదు అలా అని చెప్పి గత జన్మ అన్నీ కూడా ఈ జన్మలో పునర్జన్మ మళ్ళీ తీసుకున్న తర్వాత గుర్తుండాలని లేదు. కానీ కొంతమందిలో మనం ఈ సోషల్ మీడియా ద్వారా చూస్తూ ఉంటాము, నేను గత జన్మలో పలానా వాళ్ళ ఇంట్లో పుట్టాను, పలానా వాళ్ళు నా తల్లిదండ్రులు, అలా అని చెప్పి నిజంగా వెళ్ళి ఆ ప్రాంతంలోకి వెళ్ళి చూస్తే ఇది నిజమే అని చెప్పి తెలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిజంగా అలా స్మృతులు కూడా గుర్తొచ్చే అవకాశాలు ఉంటాయా? అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి అది చాలా రేర్గా వస్తుంటాయి, కానీ గత జన్మ గుర్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు భాగవతం చూస్తే, శ్రీమద్ భాగవతం చూస్తే
అందులో భరత మహారాజు అనే ఒక గొప్ప రాజు ఉన్నాడు. ఆ, చక్కగా భక్తి మార్గాన్ని ఆచరించాడు. కొన్ని వేల సంవత్సరాలు తన యొక్క ఈ రాజ్యాన్ని పరిపాలించి, అసలు మనం ఉన్నటువంటి ఈ నేలని భారత భూమి అని ఎందుకంటారు, భారతవర్షం అని ఎందుకంటారు? ఎందుకంటే భరత మహారాజు పరిపాలించాడు కాబట్టి దీన్ని భారతవర్షం అంటారు. ఆ, ఆ భరత మహారాజు చక్కగా రాజ్యాన్ని పరిపాలించి ఇక పరిపాలన చాలించి పులహాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ గంధకి అనే ఒక నది ప్రవహిస్తుంది. అక్కడ చక్కగా భక్తిని చేస్తున్నాడు. తను ఒంటరిగా కూర్చున్నాడు, ఒక చిన్న కుటీరం నిర్మించుకున్నాడు. అక్కడ తను సాధన చేస్తున్నాడు, జపం తపం హోమం, తర్వాత ఈ పూజలు పునస్కారాలు చేస్తున్నాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ నదీ ప్రవాహంలో నది ప్రవహిస్తుంది. ఆ నదిలో నీళ్లు తాగడానికి ఒక జింక పిల్ల వచ్చింది. ఆ జింక గర్భవతి. పక్కనే ఒక పెద్ద సింహం గర్జించింది. ఆ సింహగర్జన విన్నటువంటి ఈ గర్భవతి అయినటువంటి ఈ జింక భయపడింది. భయపడి అలా గెంతింది, పారిపోవడానికి ప్రయత్నించింది. దానివల్ల ఏమిటంటే గర్భస్రావం జరిగింది. అప్పుడు ఆ జింక కడుపులో నుంచి ఒక చిన్న జింక పిల్ల కింద పడింది. ఆ తల్లి జింక మరణించింది. ఇదంతా భరత మహారాజు కళ్ళెదురుగానే జరిగింది. తన కళ్ళెదురుగా కొద్ది క్షణాల్లోనే జింక అక్కడికి రావడం, మంచినీళ్ళు తాగడం, చనిపోవడం, గర్భస్రావం జరగడం, చిన్న జింక పిల్ల అలా తల్లి లేకుండా అలా పడి ఉండడం అంతా జరిగింది. అంతా ఆయన ముందే. ఆయనకి చాలా మనసు ద్రవించిపోయింది. అప్పుడు ఆ చిన్న జింక పిల్లని తన చేతుల్లో తీసుకుని ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ ఆ జింకకు కావాల్సినటువంటి ఆహారాన్ని చక్కగా సమకూరుస్తున్నాడు. జింకకు ఒక బాగోగులు చూస్తున్నాడు. ఎంతైనా మహారాజు ఎదుటివారికి ప్రొటెక్షన్ ఇచ్చేటటువంటి ఒక మనస్తత్వం కలిగినటువంటి వాడు. అలా ఆ జింకని చక్కగా పాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు. కానీ ఇక్కడ గమ్మత్తుగా ఏం జరిగిందంటే, ఆ జింక ధ్యాసలో పడి తన ధ్యానాన్ని మర్చిపోయాడు. తన భక్తి సాధన పూర్తిగా విస్మరించాడు. ఈయన భక్తి ఎంత పరిపక్వత చెందిందంటే, భక్తిలో 9 స్థాయిలు ఉంటాయి. శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, ఇలా 9 స్థాయిలు ఉంటాయి. అందులో ఆయన 8వ స్థాయికి వెళ్ళాడు. ఆ స్థాయిని భావ అంటారు. దానికన్నా 9వ స్థాయి, అల్టిమేట్ స్థాయి ఏమిటంటే ప్రేమ. ఆయన భావ స్టేజ్ వరకు వెళ్ళాడు. అంటే భక్తిలో ఇంత పురోగతి సాధించిన తర్వాత ఈ జింక మీద వ్యామోహంతో, అంటే జింక మీద దయ చూపడం తప్పు కాదు, కానీ ఆ దయతో తన ధ్యానాన్ని భంగం చేసుకోవడం తప్పు. ఆయన అక్కడ ధ్యానాన్ని కూర్చుంటాడు, మధ్యలో అలా జింక ఏం చేస్తుంది, బాగుందా లేదా అని మళ్ళీ ధ్యానంలోకి. డిస్ట్రాక్టెడ్ మెడిటేషన్ అనమాట. ఇప్పుడు కూడా మనం భక్తి చేస్తూ ఉంటాం, మధ్యలో మొబైల్ ఫోన్ చూసుకుంటాం. అది మొబైలే మన జింక అనమాట. అక్కడ భరత మహారాజుకి జింక డిస్ట్రాక్షన్ అయితే మనకి స్మార్ట్ ఫోన్ డిస్ట్రాక్షన్ అనమాట. అలా ధ్యానం మధ్యలో, జపం మధ్యలో, పూజ పునస్కారాలు చేస్తున్న మధ్యలో వెళ్ళి ఆ జింకను చూస్తూ ఉంటాడు. అంటే జింక మీద దయ చూపించడం తప్పు కాదు, భూతదయ ఉండాలి. కానీ ఆ దయ వల్ల తన భక్తి దెబ్బతింది. చనిపోయే సమయం ఒకసారి జింక ఏమిటంటే, భరత మహారాజు యొక్క ఆశ్రమాన్ని విడిచిపెట్టి అడవిలోకి వెళ్ళిపోయింది అనమాట. అంటే భరత మహారాజుకి ఆ జింక మీద ఎంత ప్రేమ ఉందో, ఎంత అభిమానం ఉందో, ఎంత వ్యామోహం ఉందో, అంత ప్రేమ అంత అభిమానం జింకకి లేదు. ఈ భౌతిక ప్రపంచంలో నియమం ఏమిటంటే, మనం ఎదుటి వ్యక్తిని ఎంత ప్రేమిస్తామో వాళ్ళు మనల్ని అంతగా ప్రేమించకపోవచ్చు. చాలామందికి అనుభవం ఉండే ఉంటుంది. వాళ్ళ మీద మనకి ఎంత ప్రేమ అభిమానం ఉందో అంత వాళ్ళకి మన మీద ఉండకపోవచ్చు. అలాగే మనల్ని కొంతమంది చాలా ప్రేమిస్తుంటారు, మనం వాళ్ళని అంతగా ప్రేమించలేకపోవచ్చు. ఒకటి, ప్రేమించే ఉద్దేశం లేకపోవచ్చు. 2, ప్రేమించే శక్తి లేకపోవచ్చు. ఇప్పుడు భరత మహారాజుకి జింక మీద ఎంతో అభిమానం ఉంది, కానీ ఆ జింక భరత మహారాజు యొక్క భావాల్ని అర్థం చేసుకోలేకపోయింది. జింక ఒక అజ్ఞానంతో ఉన్నటువంటి ఒక జంతువు అలా వెళ్ళిపోయింది, అడవిలోకి వెళ్ళిపోయింది. ఇక అప్పుడు ఆ క్షణం నుంచి భరత మహారాజుకి ఒక పశ్చాత్తాపం కలిగింది. నేను జింకని సరిగ్గా సంరక్షించలేకపోయాను, నేనే నెగ్లెక్ట్ చేశాను, నేను నిర్లక్ష్యం చేయడం వల్లే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని ఇక జీవిత శేషం అంతా జింక గురించి ఆలోచిస్తున్నాడు. ఆలోచించి అలా జింక గురించే ఆలోచిస్తూ చనిపోయాడు. జింక గురించి ఆలోచిస్తూ చనిపోయాడు కాబట్టి జింకగా పుట్టాడు. అలా సాధ్యపడుతుందా ఎవరికైనా? భగవద్గీతలో కృష్ణుడు అంటాడు. భగవద్గీతలో 8వ అధ్యాయంలో కృష్ణుడు ఏమంటాడంటే, 5వ శ్లోకం ఏమంటాడంటే, అంతకాలే చ మామేవ స్మరణ్ ముక్త్వా కళేవరం
యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ. ఎవరైతే దేహత్యాగం చేసే సమయంలో, చనిపోయే సమయంలో భగవంతుని ధ్యానిస్తారో వాళ్ళు భగవంతుని చేరుకుంటారు. కానీ యం యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కళేవరం. ఎవరైతే దేహాన్ని విడిచిపెట్టే సమయంలో భగవంతుడిని కాకుండా ఇంకెవరినైనా తలుచుకుంటారో అక్కడికి వెళ్తారు. పలానా దేవతలను తలుచుకున్నారనుకోండి, ఆ దేవతలను చేరుకుంటారు. ఇంకెవరో వ్యక్తులను తలుచుకున్నారనుకోండి, ఆ వ్యక్తుల దగ్గరికి చేరుకుంటారు. ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు తన ఇల్లు గురించే తలుచుకున్నాడు, నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు అని. ఆ ఇంటి పక్కన చెట్టుగా పుట్టాడు. ఆ చెట్టు ఆ ఇంటి మీద అలా వాలింది, కొమ్మ అలా వాలింది, అటాచ్మెంట్. ఇంకొంతమంది ఇంటి మీద వ్యామోహంతో చనిపోయారు, ఇంటి ఎదురుగా కుక్కగా పుట్టారు. ఇప్పుడు ఈయన జంక గురించి ఆలోచిస్తూ జంకగా పుట్టాడు. ఇప్పుడు మనం ఏదైతే ఆలోచిస్తామో అలా పుడతాము. భగవంతుని గురించి భగవంతుని నామస్మరణతో ఆలోచిస్తే భగవంతుని చేరుకుంటామన్నారు కదా. అయితే మనం మానవ జీవితంలో ఉన్నప్పుడు తెలిసి తెలియక చాలా రకాల కర్మలు చేస్తుంటాం, అవి మంచి అయినా చెడైనా. మరి అన్ని రకాల పాపాలు ఉంటాయి, పుణ్యాలు ఉంటాయి వాటికి ప్రతిఫలంగా. భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే ఈ కర్మలు మన దగ్గర ఉండకూడదు కదా, పాపపు కర్మలు. ఇవి ఉన్నా కూడా లాస్ట్లో నామస్మరణ చేయటం వల్ల పుణ్యకర్మలు కూడా ఉండకూడదు. మరి ఎలా సాధ్యపడుతుంది ఒక్క నామస్మరణ లాస్ట్లో చేయటం వల్ల అలా చేరుకోవటం? దాని ముందు మీ మెయిన్ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయడానికి ఈ స్టోరీ అంతా చెప్పాను, ఈ ఆన్సర్ చేసి దాని దగ్గరికి వస్తాను. ఇప్పుడు భరత మహారాజు ఈ జింక గురించి ఆలోచిస్తూ జింకగా పుట్టాడు. కానీ భావా స్టేజ్కి వెళ్ళి అక్కడి నుంచి ఒక యానిమల్ బాడీ పొందాడు కాబట్టి, అంటే భక్తిలో అంత పెద్ద స్థాయికి చేరుకుని మళ్ళీ ఒక జంతువుగా పుట్టాల్సి వచ్చింది. ఎందుకు? జంతువు మీద అటాచ్మెంట్తో. కానీ జంతువు రూపంలో, అంటే ఈ జింక రూపంలో ఉన్నటువంటి భరతుడు తన పూర్వజన్మ మొత్తాన్ని గుర్తు చేసుకున్నాడు. ఏ తప్పు వల్ల తనకి ఈ జంతువు దేహం వచ్చిందో తనకు అర్థమైంది. ఇంతకుముందు చేసినటువంటి తప్పు మళ్ళీ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఇది ఏ జింక మీద వ్యామోహం పెంచుకోకుండా, దీని మీద వ్యామోహం పెంచుకోకుండా పూర్తిగా భగవన్ నామస్మరణ చేసుకున్నాడు. తర్వాత ఒక మహాబ్రాహ్మణుడిలా పుట్టాడు. అంటే మీరు పూర్వజన్మ స్మృతులు ఉంటాయని అడిగారు కదా, మెయిన్ క్వశ్చన్ అది. దానికి చెప్పాను నేను ఈ స్టోరీ. అంటే భరతుడు భక్తి మార్గాన్ని అవలంబిస్తూ జింక మీద అటాచ్మెంట్తో మళ్ళీ జింకగా పుట్టాడు. కానీ జింకగా పుట్టినా కూడా పూర్వజన్మలో తాను చేసినటువంటి భక్తి అంతా గుర్తుంది, భక్తి భావన గుర్తుంది. ఆ భక్తి మార్గంలో తనకి ఉన్నటువంటి ఆ డిస్ట్రాక్షన్ కూడా గుర్తొచ్చింది. ఇప్పుడు ఆ డిస్ట్రాక్షన్ పక్కన బట్టి కేవలం భక్తిని ఆశ్రయించాడు. తర్వాత బ్రాహ్మణుడిలా పుట్టాడు. తర్వాత ఒక జన్మలో భగవద్ధామానికి చేరుకున్నాడు, భగవంతుని చేరుకున్నాడు. అయితే ఆఖరణ మరణించేటప్పుడు మనం భగవన్నామస్మరణ చేయటం వల్ల మనం భగవంతుని చేరుకుంటామన్నారు. మరి పాపపు కర్మలు, పుణ్యపు కర్మలు ఇవన్నీ చేశాం. ఇవన్నీ ఉండంగా మనం భగవంతుని చేరుకోవడం సాధ్యం కాదు. చేరుకోవడము అంటే మోక్షం పొందడమే అంటారు. ఇవన్నీ ఉండంగా కర్మలు మోక్షం పొందడం కాదు అని అంటుంటారు కదా, ఎలా? ఇన్ని పాపకర్మలు పుణ్యకర్మలు చేస్తున్న మనకి భగవంతుడు గుర్తొస్తాడా చనిపోయే సమయంలో? ఒకవేళ గుర్తొచ్చినా ఆ భగవన్ నామాన్ని ఒక్క నామాన్ని స్మరించినా చేరుకుంటామని గ్యారెంటీ ఏంటి? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది కదా మనకి. యాక్చువల్గా చెప్పాలంటే ఒక అకాడమిక్ ఇయర్ మొత్తం ఒక స్టూడెంట్ చదవకుండా, క్లాసులు శ్రద్ధగా వినకుండా, క్లాసులు బంక్ కొట్టి సినిమాలకు వెళ్ళి అలా చేశాడు. ఫైనల్ ఎగ్జామ్లో పాస్ అవుతాడా? అవ్వలేడు. అవునా? ఎందుకు? సెమిస్టర్ మొత్తం లేదా అకాడమిక్ ఇయర్ మొత్తం వృధా చేశాడు కాబట్టి. అవునా? అలాగే మన జీవితం అంతా మనం భక్తి మార్గాన్ని ఆచరించకుండా కేవలం చనిపోయే సమయంలో భగవంతుడిని తలుచుకుని నేను వెళ్ళిపోతాను అంటే కుదరదండి. అంటే అది జరగదు. అందుకే కృష్ణుడు ఏమంటాడంటే, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ మయ్యర్పితమనో బుద్ధిర్మామే వైశ్యసి అసంశయ. సర్వకాల సర్వావస్థల్లోనూ నన్ను తలుచుకో అంటే ప్రతి క్షణం కాదు, ప్రతి దినం. అట్లీస్ట్ ప్రతి క్షణం తలుచుకోవడం కష్టం సాధకులకి. కనీసం ప్రతి దినం అంటే ప్రతిరోజు ఆయన ఒక నామస్మరణ పూజ చేస్తూ ఉంటే రోజులో కొంత సమయాన్ని అట్లీస్ట్ ఆయనకి పూర్తిగా డెడికేట్ చేస్తే, కేటాయిస్తే, మనం మిగిలిన సమయంలో మన విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తే అప్పుడు మనం చనిపోయే సమయంలో ఆయన్ని గుర్తు చేసుకోవడం సాధ్యపడుతుంది, ఆయన్ని చేరుకోవడం సాధ్యపడుతుంది. ఇక పాపకర్మలు పుణ్యకర్మలు అంటారా, ఇప్పుడు తెలిసినా తెలియకపోయినా మనం ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాం. అవునండి. రోడ్డు మీద నడుస్తున్నాం, తెలుసు తెలియక ఒక చీమను తొక్కామనుకోండి, చీమను సంహరిస్తున్నాం, పాపం తగులుతుంది కదా.
తెలియకుండానే ఒక చీమను చంపితే పాపం తగిలితే కాన్షియస్గా తెలిసి వివేకంతో అమాయక ప్రాణులను చంపితే ఇంకెంత పాపం తగులుతుంది? ఖచ్చితంగా పాపం తగులుతుంది. అవునా? అలాగే మనం తెలుసో తెలియక ఎవరికో సహాయం చేస్తాం, కొన్నిసార్లు తెలిసి సహాయం చేస్తాం, దానికి కావాల్సినటువంటి పుణ్యం కూడా మనకు వస్తుంది. కానీ భక్తి కర్మలు ఈ పాపకర్మలకి పుణ్యకర్మలకి అతీతం. పాపం చేసినా పుణ్యం చేసినా మనం ఈ ప్రపంచంలోనే ఉంటాం. పుణ్యం చేస్తే స్వర్గలోకానికి వెళ్తారు, పాపం చేస్తే నరకలోకానికి వెళ్తారు. కానీ స్వర్గలోకం ఎక్కడుంది? ఈ భౌతిక జగత్తులోనే ఉంది, ఇక్కడే. అంతే. ఇప్పుడు ఈ భౌతిక జగత్తులో 14 లోకాలు ఉన్నాయండి, వినే ఉంటారు మీరు. ఆ తల విత్తల సుతల రసాల తల అవన్నీ కింద లోకాలు, పాతాళ లోకాలు. భూలోకం మధ్యలో ఉంది, దీన్నే భూమండలం అని కూడా అంటారు. పైన 6 లోకాలు ఉన్నాయి: భువర్లోకం, స్వరలోకం, మహర్లోకం, జనలోకం, తత్వలోకం, సత్యలోకం. ఈ 14 లోకాలు ఈ భౌతిక జగత్తులోనే ఉన్నాయి, మెటీరియల్ యూనివర్స్లోనే ఉన్నాయి. అంటే 14 ఫ్లోర్స్ ఉన్నాయి అనుకుందాం. మీరు 7th ఫ్లోర్లో ఉన్నారు ప్రస్తుతం. పాపాలు చేస్తే 8th ఫ్లోర్కో, ఇంకా 8th ఫ్లోర్ కాదు, దాన్ని ఏమంటారు, కింద ఫ్లోర్స్కి వెళ్తారు. 6th ఫ్లోర్కో, 1st ఫ్లోర్కో, గ్రౌండ్ ఫ్లోర్కో, అండర్ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తారు, పాతాళ లోకం. పుణ్యాలు చేశారనుకోండి పై లోకాలకు వెళ్తారు. కానీ ఏ లోకంలోకి వెళ్ళినా ఆ బిల్డింగ్లో ఉన్నట్టే. ఇప్పుడు ట్రైన్లో ప్రయాణిస్తున్నారనుకోండి, జనరల్ కంపార్ట్మెంట్ కొంచెం అసౌకర్యంగా ఉంటుంది, ఈ స్లీపర్ కంపార్ట్మెంట్ కాస్త సౌకర్యంగా ఉంటుంది, ఏసీ కంపార్ట్మెంట్ ఇంకా ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది. కానీ ఏసీ కంపార్ట్మెంట్ కూడా ట్రైన్లోనే ఉంది. స్వర్గలోకం ఏసీ కంపార్ట్మెంట్ అనమాట. ఈ పాతాళ లోకం, కింద లోకాలన్నీ జనరల్ కంపార్ట్మెంట్ అనుకోండి. భూలోకం ఈ మిడిల్ కంపార్ట్మెంట్, భూలోకం స్లీపర్ కంపార్ట్మెంట్ అనుకోండి. కానీ స్వర్గలోకంలోకి వెళ్ళినా కూడా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అంటే మీ యొక్క పుణ్యం తరిగిపోతే, మీరు చేసినటువంటి ఆ పుణ్యకార్యాల యొక్క ఫలితం తరిగిపోతే ఆ బ్యాంక్ బ్యాలెన్స్ కాస్త నిల్ అయిపోతే మళ్ళీ ఈ భూలోకానికి రావాల్సింది. ఎల్లకాలం స్వర్గలోకంలో ఎవరు ఉండలేరు, దేవతలు ఉండలేరు. దేవతలు కూడా పోస్టులు అనమాట అవన్నీ. ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, వాయువు, వీళ్ళందరూ పోస్టులు. మీరు రేపు ఇంద్రుడు అవ్వాలంటే అవ్వచ్చు, దానికి కావాల్సినటువంటి పుణ్యం అంతా సముపార్జించి ఇంద్రలోకానికి అధిపతి అవ్వచ్చు. కానీ ఆ పుణ్యం ఫలితం అయిపోతే ఇంద్రపదం నుంచి మళ్ళీ కిందకి రావాల్సింది. ఇంద్రపదవి కూడా పెర్మనెంట్ కాదు, స్వర్గలోకం పెర్మనెంట్ కాదు. అలాగే అది పాపకర్మలు కూడా. నరకలోకానికి వెళ్తాడు, ఆ పాప ఫలితం అనుభవించిన తర్వాత మళ్ళీ భూలోకంలో జన్మించాలి.